అందరికీ గుడ్ మార్నింగ్. ఇవాల్టి డివోషన్‌గా మనము 78వ కీర్తనలో నుంచి 52వ వచనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అయితే గొర్రెల వలె ఆయన తన ప్రజలను తోడుకొని పోయెను. ఒకడు మందను నడిపించినట్లు అరణ్యములో ఆయన వారిని నడిపించెను. ఈ వాక్య భాగాన్ని ఒకసారి మనం అర్థం చేసుకుంటే కనుక దేవునికి వాక్యం సెలవిస్తుంది. ఈ లోకంలో ఇశ్రాయేల్ ప్రజల్ని దేవుడు ఐగుప్తు నుంచి కనానుకు తీసుకుపోయేటప్పుడు ఆయన ప్రజలను గొర్రెల వలె తోడుకుని పోయాడని దేవునికి వాక్యం సెలవిస్తుంది. తర్వాత ఒక మందను నడిపించినట్లుగా అరణ్యములో ఆయన వారిని నడిపించానని చెప్పేసి దీనికి వాక్యం సెలవిస్తుంది. ఒకసారి గొర్రెల యొక్క కాపర్ల యొక్క మనస్సు లేకుంటే వాళ్ళ యొక్క హృదయం కోసం ఒకసారి ఆలోచిస్తే కనుక గొర్రెల కాపరి యొక్క హృదయం చాలా సున్నితమైనది, గొప్పదిగా ఉంటుంది. ఎందుకంటే చాలా సాధువుగా ఉంటుంది. ఎందుకంటే ఆయన తన గొర్రెల పట్ల చాలా గొప్ప ఆశతో, ఆలోచనలతో సంరక్షకుడిగా అన్నిటిని ప్రొవైడ్ చేసే వ్యక్తిగా మనకి కాపరిగా ఉండడం కనిపిస్తుంటుంది. ఇక్కడ కొన్ని లక్షల మంది ఐగుప్తు నుంచి ఇశ్రాయేల్ దేశానికి వెళ్తున్నప్పుడు ఆ అన్ని లక్షల మందిని దేవుడు కాచేవాడుగున్నాడు, సంరక్షించేవాడుగున్నాడు. వారికి కావాల్సిన ప్రతి దాన్ని కూడా అనుగ్రహించేవాడుగా ఉండడం మనకు కనిపిస్తూ ఉంటుంది. సో ఇప్పుడు అవన్నీ చేయాలంటే మొట్టమొదటిగా దేవుడు ఆ జనాంగాన్ని తన ఓన్గా అంగీకరిస్తేనే ఇవన్నీ చేయగలరు. ఒక కాపరి కొన్ని గొర్రెలను లేకుంటే గొర్రెల మందను నడిపించాలంటే ఆ కాపరి ఆ మందను ఓన్ చేసుకునే వ్యక్తిగా మనకు కనిపిస్తుంటాడు, లేకుంటే సొంతం చేసుకునే వ్యక్తిగా మనకు కనిపిస్తుంటాడు. ఎప్పుడైతే తన మందను సొంతం చేసుకుంటాడో లేకుంటే కొన్ని గొర్రెలను సొంతం చేసుకుంటాడో ఆ గొర్రెలకు ప్రతిదాన్ని ఇచ్చేవాడుకుంటాడు. తర్వాత గొర్రెలకు ఒక సంరక్షకుడు ఉంటాడు. గొర్రెలకు ఒక మార్గదర్శిగా ఉండడం మనకు కనిపిస్తుంటుంది. ఇప్పుడు దేవుడు ఇశ్రాయేల్ ప్రజల్ని ఆ విధంగా సొంతం చేసుకునే వ్యక్తిగా ఉన్నాడు కాబట్టి ఎందుకు సొంతం చేసుకున్నాడని మనం ఒకసారి ఆలోచిస్తే కనుక ఆనాడు అబ్రహాంకి, ఇస్సాక్కి, యాకోబు చేసిన ఒడంబడికను బట్టి దేవుడు వీరిని 400 సంవత్సరాల బానిసత్వం ఉన్న వారిని ఈజిప్ట్ నుంచి విడిపించడం, తర్వాత వాళ్ళందరినీ కూడా సంరక్షించి సురక్షితంగా నడిపించడం, వాళ్ళందరికీ ప్రతి ఒక్క అవసరతలను తీర్చే వ్యక్తిగా ఉండడం మనకు కనిపిస్తుంటుంది. ఎందుకంటే ఒకటి, దేవుడు అబ్రహాంను ఓన్ చేసుకున్నాడు. అబ్రహాం తనని సొంత రక్షకుడిగా అంగీకరించాడు. రైట్. ఇస్సాకుని దేవుడు ఓన్ చేసుకున్నాడు. ఇస్సాకు దేవుడిని ఓన్ చేసుకున్నాడు. తర్వాత యాకోబు దేవుని ఓన్ చేసుకున్నాడు. యాకోబు కూడా దేవుడిని ఓన్ చేసుకున్నాడు. సో ఆ మాటలను బట్టి ఆ ఒడంబడికను బట్టి దేవుడు కొన్ని లక్షల మందిని నడిపించడం మనకు కనిపిస్తుంటుంది. ఎందుకంటే ఈ కొన్ని లక్షల మందిని దేవుడు ఏం చేసుకున్నాడంటే తన సొంతంగా అంగీకరించాడు. కానీ మనం ఒకసారి చూస్తే కనుక ఆ ప్రజలు మాత్రం క్రీస్తును సొంతమైన వ్యక్తిగా, రక్షకుడిగా అంగీకరించలేకపోయినట్లుగా మనకు కనిపిస్తుంటుంది. దానికి ఎగ్జాంపుల్గా మనకి వాళ్ళ యొక్క జీవిత విధానం, వాళ్ళు నడిచేటప్పుడు వారి యొక్క హృదయాలు ఏ విధంగా ఉన్నాయో మనకు తెలుసు. రైట్. సో ఈజిప్ట్ నుంచి విడిపించి తీసుకొచ్చిన కొన్ని రోజులకి వాళ్ళు ఏం చేశారో తెలుసు కదా. వాళ్ళు ఒక బంగారు విగ్రహాన్ని తయారు చేసుకుని, ఈ బంగారు దూడ లేకుంటే ఈ విగ్రహమే మమ్మల్ని ఈజిప్ట్ నుంచి విడిపించింది, లేకుంటే మమ్మల్ని సంరక్షించింది, మాకు మార్గాన్ని సరళం చేసిందని చెప్పేసి దేవునికి ప్రతిరూపంగా ఈ బొమ్మను తయారు చేయడం మనకు కనిపిస్తుంటుంది. అంటే మనకు అర్థమవుతుంది, వాళ్ళు దేవుణ్ణి ఓన్ చేసుకునే వ్యక్తులుగా జీవించలేదు. ఇశ్రాయేల్ ప్రజలు దేవుణ్ణి సొంతమైన రక్షకుడిగా, సొంతమైన దేవుడిగా, సొంతమైన సంరక్షకుడిగా ఎప్పుడు కూడా అంగీకరించిన వ్యక్తులుగా లేనట్లుగా మనకు అనిపిస్తుంది. ఈవెన్ దో దేవుడు ఇశ్రాయేల్ పట్ల ఆ విధంగా లేడు. వాళ్ళని సంరక్షిస్తున్నాడు. వారికి కావాల్సిన ప్రతి దాన్ని కూడా అనుగ్రహిస్తున్నాడు. వారి మార్గాలను సరళం చేస్తున్నాడు. ప్రతి ఒక్క శత్రు సైన్యాన్ని ఓడిస్తున్నారు. తర్వాత ప్రతి ఒక్క సత్య సైన్యం నుంచి విడిపించే వ్యక్తిగా దేవుడు మనకి కనిపిస్తున్నాడు. ఎందుకంటే దేవుడు వారిని ఓన్ చేసుకున్నాడు. సో ఈ దినం మన యొక్క విశ్వాస జీవితంలో ఈ మాట చాలా ఇంపార్టెంట్. ఏంటంటే దేవుడు మనల్ని ఓన్ చేసుకున్నాడు, మనల్ని సొంతం చేసుకున్నాడు. రైట్. ఇప్పుడు ఆ సొంతం చేసుకున్న వ్యక్తిని మనం సొంతమైన వ్యక్తిగా, లేకుంటే సొంతమైన దేవుడిగా, సొంతమైన రక్షకుడిగా మనం అంగీకరిస్తున్నామా లేదా, లేకుంటే ఆయన ఆ విధంగా మనం అనుకుని జీవిస్తున్నామా లేదా అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆనాడు ఇశ్రాయేలీయులు గొప్ప దేవుడిని సొంతమైన వ్యక్తిగా అంగీకరించలేకపోయి ఉన్నారు. ఎందుకంటే వారి యొక్క హృదయాలు, వారి యొక్క జీవిత విధానం అంతా కూడా ఈలోక సంబంధమైనదిగా మనకు కనిపిస్తుంటుంది. కానీ మనం ఒకసారి ఆలోచిస్తే కనుక దేవుడు మన యొక్క విశ్వాస జీవితంలో ఆయన మనకి గొప్ప సంరక్షకుడు కూడా ఉన్నాడు.
ఆహ్, గొప్ప ప్రొవైడర్‌గా ఉన్నాడు. మన మార్గాన్ని సరళం చేసే వ్యక్తిగా ఉన్నాడు. మన యొక్క ప్రతి ఒక్క మార్గంలో నడిపించే ఒక గొప్ప కాపరిగా ఉన్నాడు. అలాంటి కాపరిగా ఉన్న వాడు ఎందుకు నాకు కాపరిగా ఉన్నాడంటే బికాస్ ఆయన మనల్ని సొంతమైన వ్యక్తులుగా ఆయన అంగీకరించాడు. ఎలా ఆయన సొంతమైన వ్యక్తులుగా అంగీకరించాడంటే ఆహ్, ఆహ్, మనకి ప్రకటన గ్రంథంలో ఒకటో అధ్యాయంలో చిన్న వచనం చదువుకుందాం. ప్రకటన ఒకటో అధ్యాయము 6వ వచనం ఈ విధంగా కనిపిస్తుంటుంది. ఇక్కడ దేవుడు మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాక. ఇక చిన్న మాట ఏంటంటే ఇక్కడ దేవుడు మన సొంతంగా ఎలా చేస్తున్నాడు, నేను ఇంగ్లీష్లో చాలా క్లియర్గా ఉంది ఏంటంటే దేవుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ హీ లవ్డ్ అస్, మనల్ని ప్రేమించాడు. తర్వాత ఈ వాస్టర్స్, ఆయన మన పాపాలన్నింటినీ కూడా కడగడం కనిపిస్తుంటుంది. థర్డ్, దేంతో కడిగాడంటే తన ఓన్ బ్లడ్తో కడగడం కనిపిస్తుంటుంది. ఇప్పుడు దేవుడు మనల్ని గొప్పగా ప్రేమించడం కనిపిస్తుంటుంది. తర్వాత ఆయన మన పాపాలను కడగడం కనిపిస్తుంది. తర్వాత మన పాపాలను ఏ విధంగా కడిగాడంటే ఆయన యొక్క ఓన్ బ్లడ్తో మనకి కడగడం కనిపిస్తుంటుంది. సో ఈ దినాన్ని దేవుడు మనల్ని ఎలా ఓన్ చేసుకున్నాడంటే తన యొక్క సొంత రక్తాన్ని ఇచ్చి మన పాపాలన్నింటినీ కూడా వాష్ చేసి మనల్ని ప్రేమించి మనల్ని సొంతమైన వ్యక్తులుగా అంగీకరించడం మనకు అనిపిస్తుంటుంది. సో ఇలాంటి వ్యక్తిని నేను మన విశ్వాస జీవితంలో ఒక సామాన్యమైన వ్యక్తిగా ఈ గొప్ప దేవుణ్ణి లేకుంటే యేసుప్రభు వారిని నేను సొంతమైన వ్యక్తిగా ఆలోచిస్తున్నాను, లేకుంటే సొంతమైన వ్యక్తిని నేను అంగీకరించాను, నా సొంత రక్షకుడుగా నేను అంగీకరించి జీవిస్తున్నాను అనేది ఒక మనం క్వశ్చన్గా వేసుకుని మనం ముందుకు వెళ్తే కనుక మనం ఏ విధమైన స్థితి కలిగి ఉన్నామో మనకు అర్థమవుతూ ఉంటుంది. ఆనాటి ఇశ్రాయేలీయులు మాత్రం ఆ విధమైన వ్యక్తిత్వాన్ని జీవించలేదు. కానాన్ని బట్టి ఎవరైతే ఐగుప్తు స్టార్ట్ అయ్యారో కనాను భూమికి చాలామంది చేరుకోలేదు. ఓన్లీ కొన్ని లక్షల మందిలో 2 వ్యక్తులు మాత్రమే చేరుకోవడం మనకు కనిపిస్తుంటుంది, కాలేబు, యెహోషువ. రైట్, బికాస్ ప్రతి ఒక్క వ్యక్తి కూడా తన యొక్క హృదయంలో కానీ లేకుంటే తన యొక్క జీవిత విధానాన్ని బట్టి తన యొక్క నిర్ణయాలను బట్టి దేవునికి తర్వాత దేవుడు చూపించిన ప్రతి దానికి వ్యతిరేకమైన జీవితం జీవించి ఉంటున్నారు కనుక వారెవరు కూడా చేరలేకపోయి ఉన్నారు. రైట్. సో ఈ దినాన్ని మనం అందరం కూడా సంరక్షిస్తున్న దేవుని మన సొంతమైన వ్యక్తిగా అంగీకరించాలి. రైట్, మనల్ని ప్రేమిస్తున్న వ్యక్తిని మనం సొంతమైన వ్యక్తిగా అంగీకరించాలి. మనకి ప్రొవైడ్ చేస్తున్న ఆ గొప్ప దేవునికి మనం సొంతమైన వ్యక్తిగా అంగీకరించాలి. ఎందుకంటే ఆయన మనల్ని సొంతమైన వ్యక్తిగా అంగీకరించి సొంతమైన ప్రజలుగా మనల్ని చూస్తూ అంగీకరిస్తూ మనల్ని నడిపిస్తున్న కారణాన్ని బట్టి మనం కూడా అటువంటి హృదయం, అటువంటి ఆలోచన, అటువంటి జీవిత విధానం, అటువంటి విశ్వాసము, అటువంటి నిరీక్షణ మనం కలిగి ఉండాలనేది దేవునికి ఉద్దేశం ఏంటుంది. ఎందుకంటే దేవుడి లోకాన్ని ప్రేమించి తమ కుమారుని లోకానికి పంపించాడు. రైట్. కాబట్టి లైక్ ఒకటో యోహాను పత్రికలో కనిపిస్తుంటుంది 4:9లో ఆయన ఈ లోకానికి తన కుమారుని పంపించి తన ఒక్కగానొక్క కుమారుని లేకుంటే అద్వితీయ కుమారుని పంపించి మనలందరినీ కూడా ఆయన మనల్ని ఓన్ చేసుకోవడం మనకు అనిపిస్తుంది. సో అలాంటి గొప్ప దేవుడిగా మన మధ్యలో యేసుప్రభు వారు ఉన్నారు కనుక సో అలాంటి గొప్ప దేవుణ్ణి లేకుంటే గొప్ప రక్షకుడిగా వచ్చిన వాడిని నేను సొంతమైన వ్యక్తిగా నేను అంగీకరించాలి. సొంతమైన దేవుడిగా, సొంతమైన రక్షకుడిగా, సొంతమైన కాపరిగా నేను అంగీకరిస్తే కనుక నేను ఈ లోకంలో చాలా గొప్ప ఆశీర్వాదకరమైన జీవితాన్ని, సంతోషాన్ని, సమాధానాన్ని నా జీవితంలో పొందుకోవడానికి ఆస్కారం ఉంది. అలాంటి కృప దేవుడు మనకు దయచేయను గాక. ఆమేన్. అందరికీ వందనాలు.